రాజకీయ మిత్రులకు ఒక్కరేమిటి పేరు పేరున మనిషికి మీ బిడ్డలాంటి రాచమల్లు శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు గురించే మాట్లాడదామమ్మా. అంత చెప్తే రోజు చెప్పి గోరు కొడుతుంటుంది. ఇంకా ఈ కార్డుకు రాజశేఖర్ రెడ్డికి ఇతరులకు ఉండే వ్యత్యాసం గమనించాలి. జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర్ రెడ్డితో మొదలుకొని ఇతరులకు ఉండే భేదాన్ని గమనించాలి. ఈ రెండే గమనించాల్సిన అవసరం లేదు. మీకు అర్థమయ్యేటట్టు ఒక 7 నిమిషాలు మాత్రమే చెప్తా. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు, అంటే 2004కు ముందు, ఇప్పుడు 2024, అంటే 20 సంవత్సరాలకు ముందు మన ఇళ్లలో ఎవరికైనా ఒక గుండెకు జబ్బు వస్తే, బైపాస్ సర్జరీ చేయాలంటే, ఒక స్టంట్ వేయాలంటే, మరే ఇతర పెద్ద జబ్బులు వస్తే, గుండెకే జబ్బు వస్తే 2 లక్షలు, అప్పుడు 1,00,000, 1,50,000, 2 లక్షలు ఆపరేషన్ చేయాలంటే. ఒక భర్తకు వస్తే వాళ్ళ భార్య పిల్లలు పిలుచుకొని హాస్పిటల్కి పోతే, మీ ఆయనకు గుండెపోటు వచ్చింది, బైపాస్ సర్జరీ చేయాలా, 2 లక్షలు అవుతుంది హైదరాబాద్లో. ఇప్పుడైతే ఇక్కడ పొద్దుటూరులో యాంజియోగ్రామ్ చేసేటివి ఎన్ని వచ్చినాయి. 20 ఏళ్ళ కింద యాంజియోగ్రామ్ లేదు, ఏదీ లేదు, ఇక్కడ జీరో. సచిం బతికిమని చెప్పి ఎత్తుకొని పోతున్నాం, 2 లక్షలు అవుతుంది. మనం బీదోళ్ళం, నేను కానీ మీరు కానీ బీదోళ్ళమే. మన దగ్గర 2 లక్షలు లేదు. ఆ పొద్దు మనకు బువ్వకి ఇబ్బంది, కరెక్ట్గా చెప్పాలంటే. మన పరిస్థితులు, మన జీవితాలు అట్నే ఉన్నాయి. 2 లక్షలు లెక్కలేక, అప్పు పుట్టక, ఆస్తులు లేక, విధిలేని పరిస్థితుల్లో 4 ఇండ్లు 4 గడపలు ఎక్కి తొక్కి, డబ్బు పుట్టక నిశ్చేష్టురాలైపోయి నిలబడిపోయి తన భర్తను కళ్ళ ముందరనే కోల్పోయే పరిస్థితి కోల్పోయినారు. ఇది సత్యం, ఇది సత్యం. అందరూ అంగీకరించాల్సిన విషయమే. మనందరం చూసినది 20 ఏళ్ళ కిందట. డబ్బున్నోళ్ళు చేయించుకున్నారు, డబ్బు లేనోళ్ళు వదిలేసినారు. ఇది గమనించినటువంటి రాజశేఖర్ రెడ్డి ప్రజా ప్రస్థానం పేరుతో ఆయన తిరిగినప్పుడు, ఎక్కడ చూసినా రాష్ట్రంలో ఈ సమస్యలు ఆయన కనిపించినప్పుడు, అప్పుడు చెప్పినాడు ఆయన 2003లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని ప్రవేశపెట్టి పేదవారి యొక్క ఆరోగ్యాన్ని, ఆయుష్ను పరిరక్షిస్తా అని చెప్పినాడు. ఆ మహానుభావుడు అధికారంలోకి వచ్చిన వెంటనే 2004లో ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని ప్రవేశపెట్టినాడు. దాని వలన ప్రయోజనం ఏంటంటే, తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి పేదవాళ్లకు ఈ హైదరాబాదులో, ఉమ్మడి రాష్ట్రం మంది హైదరాబాదే మంది రాజధాని, ఈ హైదరాబాదులో ఏ హాస్పిటల్కు, ప్రైవేట్ హాస్పిటల్లో కొన్ని హాస్పిటల్ టైఅప్ చేసుకొని ఉంటారో హాస్పిటల్కి పోతే 5 లక్షల వరకు కుటుంబానికి వర్తిస్తుంది. అంటే డబ్బు లేకుండా 5 లక్షల వరకు వైద్యం చేస్తారు. ఆ మహానుభావుడు ఆ పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత 2004 నుంచి ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు గుండె జబ్బులతోని, మరే జబ్బులతోని డబ్బు లేక మరణించే పరిస్థితి లేదు. ఇది సత్యం. మేము ఎక్కడికి ప్రచారానికి పోయినా చాలామంది మాకు చూపిస్తుంటారు గుండె. మీరు రాజశేఖర్ రెడ్డి బిడ్డకు ఓటు వేయాలన్నా అమ్మ అని అడిగితే కొంతమంది షర్ట్ తీసి బైపాస్ సర్జరీ అన్నా రాజశేఖర్ రెడ్డి అంటారు. నాకు ఈ జబ్బు వచ్చిందన్నా రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ అంటారు. ఆయనకి లేకుండా ఎవరేస్తామన్నా అంటారు. అంటే ఎక్కడ చూసినా ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా వారి ఆరోగ్యాన్ని పరిరక్షించుకున్నారు, వారి కుటుంబ సభ్యుల ఆయుష్ను కాపాడుకోగలిగినారు. అందుకే రాజశేఖర్ రెడ్డి మరణించినాడు అని ఎవరైనా అనుకుంటే పొరపాటు తల్లి. రాజశేఖర్ రెడ్డి లాంటి వ్యక్తులకు ఎప్పుడూ మరణం ఉండదు. రాజశేఖరుడు మరణం లేని అమరుడు. ఎందుకంటే మంచి కార్యక్రమాలతో మీ అందరి హృదయాలలో, మనందరి హృదయాలలో నిక్షిప్తమై ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు మా రాజశేఖర్ రెడ్డి, మన గుండెలలో ఉన్నాడు. ఇది పేదవాళ్ళే చెప్తున్నారా? ఇది అంతకు ముందున్న ప్రభుత్వాలకు రాజశేఖర్ రెడ్డికి ఉండే వ్యత్యాసం, గొప్పతనం.
రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత 2009లో రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత 2014 నుంచి 19 వరకు ఈ పెద్ద మనిషి ఎవరమ్మా అర్థమేంటి? పెద్ద మనిషి అంటే దొంగలకు దొంగ, మోసగాళ్ళకు మోసగాడు చంద్రబాబు నాయుడు. ఈ పెద్ద మనిషి వచ్చినాడు. రాజశేఖర రెడ్డి మరణించినప్పటి నుంచి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేంత వరకు ఆ ఆరోగ్యశ్రీ కార్డు రాజశేఖర రెడ్డి ఏమని పెట్టినాడో 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా కాలం మారినా దాని విలువ మారలే, దాని స్థాయి పెంచలే, దాని జబ్బులు పెంచలే, హాస్పిటళ్ళు పెంచలే, రాష్ట్రాలు పెంచలే. ఆ ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వడానికి నిబంధనలు సడలించి ఎక్కువ మందికి ఇస్తామని ఆలోచన కూడా చేయలేదు. సూర్యుడు ఉదయించినాడు, మధ్యాహ్నం అయింది, సాయంకాలం అయింది, పొద్దు ఉలికింది, మళ్ళా సూర్యుడు ఉదయించినాడు, తెల్లవారింది, కాలకృత్యాలు, అంగడి వినాం, వచ్చినాం, అనుకున్నాం, లేచినాం, 20 ఏళ్ళు కలిసి ఏం మార్పు లేదు. ఇది చేసినది. మరి జగన్ ఏం చేసినాడు? ఎందుకు తండ్రిని మించిన తనయుడు రాజశేఖర రెడ్డి రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి తండ్రి కంటే గొప్ప కార్యక్రమాన్ని చేయగలిగినాడని చెప్పి మేము ఇంత సగౌరవంగా ఎట్లా చెప్పగలుగుతామంటే, అదే ఆరోగ్యశ్రీ కార్డులో ఎన్ని జబ్బులు ఉన్నాయని ముఖ్యమంత్రి అయినాక చూస్తే 1055 జబ్బులు ఉన్నాయి అని చెప్పినారు. అంటే 1055 జబ్బులలో ఏదైనా ఆ జబ్బు వస్తే నీ కుటుంబంలో భార్య, భర్త, అమ్మ, 2 పిల్లలు, 5 మంది ఉంటే సంవత్సరానికి 5 లక్షలు అంతే. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ 1055 జబ్బుల కంటే చాలా జబ్బులు ఉన్నాయి కదా, ఇంకా క్యాన్సర్ లాంటి పెద్ద పెద్ద జబ్బులు ఉన్నాయి కదా, ఈ జబ్బులు వస్తే ఇలా పరిస్థితి ఏంది అని సంబంధించిన వైద్య అధికారులతో అడిగినారు. ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి. ఎన్ని ప్రధానమైన జబ్బులు ఉన్నాయని అడిగినాడు. 3555 జబ్బులు ఉన్నాయి సార్. మరి 3550 జబ్బులు ఉంటే మీరు 1500 పెడితే ఇంకా 2000 జబ్బులలో వచ్చే బీదోళ్ళ పరిస్థితి ఎట్లా? కాబట్టి అన్ని జబ్బులు పెట్టండి ఆరోగ్యశ్రీలో. ఈ జబ్బులలో ఏదొచ్చినా బీదోళ్ళకు వర్తించాలా. అన్ని జబ్బులు పెడితే డబ్బు చాలా అవుతుంది సార్, అయినా పర్వాలే పెట్టండి. ఇది ఒక మార్పు చేసినాడు. రెండవది, ఎంత ఇస్తున్నాం సంవత్సరానికి? 5 లక్షలు. ఒకవేళ ఆ కుటుంబంలో దురదృష్టశాత్తు 5 లక్షల రూపాయలు ఒకరికి అయిపోతే, మన 2 నెలలకో 3 నెలలకో ఎవరికైనా మరొక ప్రమాదం సంభవిస్తే వారికి మళ్ళా 3 లక్షలు 4 లక్షలు అవసరమైతే ఏంది పరిస్థితి? అంతే. అట్లా ఉండకూడదు. 24 గంటలు 365 రోజులు మన ప్రభుత్వం ఉన్నిందాలైనా మన ప్రభుత్వం లేకపోయినా పేదవానికి డబ్బు లేకుండా మరణించే స్థితి ఉండకూడదు. ఆరోగ్యానికి డబ్బు లేదని బాధపడే పరిస్థితి ఉండకూడదు. కాబట్టి 5 లక్షలు ఉండే ఆరోగ్యశ్రీ కార్డు విలువను నేను 25 లక్షల రూపాయలకు పెంచుతానా అని చెప్పి, ఇదిగోనమ్మా, ఇది నరాల శకుంతలమ్మ పేరుతో నీ కార్డు ఎవరిదో మరి ఉండారమ్మా, నరాల శకుంతలమ్మ లేమ్మా ఆమెది. ఇది 25 లక్షలు. మీ ఇంట్లో ఎంతమంది ఉండారమ్మా? 5 మంది ఉండారు. వాళ్ళ ఇంట్లో ఉండే 5 మంది ఈ కార్డు తీసుకొని, అంతకుముందు అయితే హైదరాబాద్ ఒకటే, జగనన్న వచ్చిన తర్వాత చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అమరావతి, ఈ 4 రాష్ట్రాలలో 252 కార్పొరేట్ హాస్పిటళ్లలో ప్రభుత్వం టైఅప్ చేసుకున్నటువంటి 252 హాస్పిటల్లోకి మీరు పోతే ఆ అమ్మ వారు 5 మందికి సంవత్సరం వరకు 25 లక్షలు అన్నాను. 25 లక్షల వరకు వైద్యం చేస్తారు. సంవత్సరం తర్వాత ఈ కార్డు అయిపోయింది, మళ్ళా 25 లక్షలకు ఇస్తారు. సంవత్సరం తర్వాత 25 లక్షలు 18 లక్షలు అయిపోయింది, 7 లక్షలు ఉంది, అది రద్దు చేసి 25 లక్షలు ఇస్తారు. 25 లక్షలు నువ్వు వాడుకోలే, మళ్ళీ ఈ కార్డు ఉపయోగపడుతుంది. అంటే మీ కుటుంబ సభ్యులు 5 మందో 6 మందో ఉంటే ఈ కార్డు సంవత్సరం వరకు 25 లక్షల రూపాయల వరకు ఏ జబ్బు వచ్చినా మీకు సమాధానం 4 రాష్ట్రాలలో 252 హాస్పిటళ్లలో 3555 జబ్బులకు సమాధానం చెప్తుంది. మరి భేదం ఉందా లేదమ్మా జగన్మోహన్ రెడ్డికి, రాజశేఖర రెడ్డికి, ఇతరులకు? ఏం తల్లులు ఉందా లేదా? ఏమ్మా మనస్ఫూర్తిగా చెప్పండి తల్లి, ఉందా లేదా? ఇది వ్యత్యాసం. దీన్ని ఏమంటారంటే, పేద ప్రజల పట్ల వారి ఆత్మీయులు డబ్బు లేక మరణిస్తే, నా ఇంట్లో నా కుటుంబ సభ్యులు కూడా మరణిస్తే ఎంత బాధ ఉంటుంది,
పేదవాళ్ళ ఇళ్లలో డబ్బు లేక మరణిస్తే ఎట్లుంటుంది? మరణించకూడదు. డబ్బు లేక మరణించే స్థితి ఉండకూడదు. ప్రతి పేదవాని ఇంట్లో కూడా సంతోషం ఉండాలి అనే నిబద్ధతతో, నిశ్చయమైనటువంటి మనసుతో, నిస్వార్థపూరితంగా మీకోసం చేసే పద్ధతి జగన్మోహన్ రెడ్డిది. చంద్రబాబు నాయుడుది నలుగురితో పట్టినారాయన, నేను గెలిచినే ఉండా, 5 లక్షలే, అయ్యే జబ్బులే, సచ్చసచ్చాక బతికితే బతుకుతారు నా కొడుకులు, నాకేముంది? మిమ్మల్ని మనసు తిన్న సూచించే కదా ఆయన. ఓటర్ తిన్న చూస్తున్నాడు. ఓటు వేసే యంత్రం మీరు. మనసు లేదు మీకు. మీరు మనుషులు కాదు. మీది ప్రాణం కాదు, రక్తబంధం కాదు, మీకు ఏంటి ఉండవు ఆయన దృష్టిలో. ఓటు వేసే యంత్రాలు ఈ 5 ఏళ్ళకు ఒక్కసారి వీటితో నాకు అవసరం. అబద్ధాలు చెప్తా, సబద్ధాలు చెప్తా, ఆశ పెడతా, ప్రలోభ పెడతా, పని చేసుకొని పోతా. ఇది వ్యత్యాసమా కాదా తల్లి? మీరే గమనించండి. ఓటుకు వేసేదానికి అబద్ధాలతోనో, సబద్ధాలతోనో, డబ్బుల కోసమో, మరే ఇతర కారణాలతో ఓటు వేయకూడదు తల్లులారా. నేను బాగా చెప్తానా? పేదరికం ఉంది, ఇంకా ఈ వ్యవస్థలో మార్పు రాలే. డబ్బులు ఇస్తున్నారు, తీసుకుంటున్నాం, నేను దానికి వ్యతిరేకించలేను, తీసుకో. కానీ మీకు 2 చేతులు ఎత్తి నమస్కరించి చెప్తా ఉన్నా, డబ్బు వలన ఒక్క ఓటు కూడా వేయకండి. ఎవరే కానీ, ఎవరికే కానీ. నేను బాగా చెప్తానా? నేను ఇచ్చినా, తెలుగుదేశం ఇచ్చినా సరే, డబ్బు వలన తుంప ఓటు వేయకండి ఎవరికే కానీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ప్రజాసేవ చేసి ఉంటే, రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని ఈ శాసనసభ సభ్యుడు మీ కష్ట సుఖాలకు బాధ్యుడై ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఉంటే, నా జెండా సంక్షేమ పేరుతో పేదవారికి ఉపయోగపడి ఉంటే, ఈ ఊరిలో ప్రశాంత వాతావరణంలో నేను ఉంచగలిగి ఉంటే, నాయకుడనే నిస్వార్థపూరితమైన ఆలోచనతో పేదవారికి నా మానవతా హృదయంతో సహాయం చేసి ఉంటే, మీ మౌలికమైన అవసరాలను తీర్చి, మీ బిడ్డల భవిష్యత్తు కోసం బంగారు బాట నేను, నా జెండా, నా పార్టీ, నా వాళ్ళు వేసి ఉంటే, అప్పుడు నాకు ఓటేయాలి. ఈ లక్షణాలు నా దగ్గర లేవనుకో, నేను 10,000 ఇచ్చినా కానీ ఒక్క ఓటు వేయొద్దమ్మా. నాకు నేను బాగా చెప్తాను. 10,000 ఇచ్చినా తీసుకోండి, ఓటు వేయాలండి. ఇది నేనైనా సరే, తెలుగుదేశం పార్టీ అయినా సరే, చంద్రబాబు నాయుడికైనా సరే, మా జగన్మోహన్ రెడ్డికైనా సరే, ఈ 2 పార్టీలలో, ఈ 2 నాయకులలో, ఈ ప్రతిలో ఉండే నాతో పాటు ప్రత్యర్థులుగా ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులలో ఎవరి గుణగణాలు మీకు ఉపయోగపడుతున్నాయో, ఎవరు నైతిక విలువలతో ప్రజాసేవ చేస్తా ఉన్నారో, ఏ రాజకీయ పార్టీ వాగ్దానం చేసి మాట నిలబెట్టుకొని మీ మన్ననలు పొందగలిగిందో, ఏ ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రి ఉంటే మా జీవితాలకు భరోసా ఉంటుంది, మా పేదవారికి మేలు జరుగుతుంది అని మీ ఆత్మ సాక్షిగా మీరు నమ్మగలుగుతారో, ఈ పార్టీకి మాత్రమే మీరు ఓటేయాలి తల్లి. నా ఇంట్లో 5 ఉన్నాయి. తెలుగుదేశం వాళ్ళు 2,000 ఇచ్చినారు, రాష్ట్రం వాళ్ళు 2,000 ఇచ్చినాడు. అయితే వైఎస్ఆర్ పార్టీ మంచిది కాబట్టి, ఇది చేసింది కాబట్టి వీళ్ళకి ఒక 4 వేసి ఆ ముండా కొడుకు ఒకటి వేస్తాంలే, పోనీ వాళ్ళు ఉండాలి, 2,000 ఇచ్చిందే. వద్దమ్మా, ఒక్కటి కాదు 60 ఓటు వేయకండి ఎవరికైనా సరే. మీ ఇంట్లో 5 ఓట్లు ఉంటే 5 ఓట్లు, 3 ఓట్లు ఉంటే 3 ఓట్లు మంచికి వేయండి. మీరు వేసే ఓటు మీ బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాట వేయడమా, లేకుంటే మీ బిడ్డల భవిష్యత్తు అంధకారం కావడమా? మీరు వేసే ఓటు పేదవారి జీవితాలకు వెలుగు నింపడమా, లేకుంటే మరింత పేదరికంలోకి నెట్టివేయబడమా? మీరు వేసే ఓటు ఆ రాష్ట్ర ప్రభుత్వం మీకు భరోసా ఇచ్చేదిగా ఉండాలా, ధైర్యం చెప్పేదిగా ఉండాలా, ఆ ప్రభుత్వం మీకు స్ఫూర్తిదాయకంగా ఉండాలా. ఎస్, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నంత వరకు మాకు భయం లేదు. నా గుండెకు జబ్బు వచ్చినా జగనన్న ఉన్నాడు, నేను అప్పు చేసిన బ్యాంకులలో అన్న తీరుస్తాడు, నా బిడ్డను చదివించడానికి స్కూలు బాగు చేసినాడు. ఇట్లా ధైర్యంగా చెప్పుకునేదానికి కావాల్సిన ముఖ్యమంత్రికి మీరు ఓటేస్తే మేలు జరుగుతుంది తప్ప, ఎల్లాడి చెప్పినాడు, మా ఇంటి పక్కింటి పుల్లాడి చెప్పినాడు, 2,000 ఇచ్చినారు, ఇవన్నీ మాటలకే పరిమితం పెట్టుకోండి. ఓటుకాడికి పోయేదానికి మాత్రం అవన్నీ ఏంటి తరంగా మంచి మంచి, చెడ్డ చెడ్డి. ఏం అర్థమైందా? ఈసారి నేను మనస్ఫూర్తిగా మీ నుంచి ఆశిస్తానమ్మా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.